నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్టాలిన్ వర్సెస్ పవన్ యుద్ధ మేఘాలు తొలగిపోయాయి, క్లారిటీ వచ్చేసింది. రేపు పొద్దున అంటే 2029కి కావలసిన సరంజామా అంతా కూడా, సరుకంతా కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి చాలా బలంగా సిద్ధం చేసుకుంటూ వస్తుంది. మరొక పక్క తమిళనాడు ఎన్నికలకి సిద్ధమవుతున్న తరుణంలో అక్కడ స్టాలిన్కి ముచ్చెమటలు పోయిస్తున్న పవన్ స్ట్రాటజీతోటి మొత్తంగా హిందీ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి స్టాలిన్ కొత్త నాటకానికి తెరతీశారనే ఒక అభిప్రాయాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది. ఆయనది నాటకమా, భావోద్వేగాల్ని పండించటమా అనే అంశాలని పక్కన పెడితే ఎందుకు హిందీ అంశం ఇవాళ తెర మీదకి వచ్చింది, దాని మీద పిఠాపురం వేదికగా జయకేతనం సభలోంచి పవన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అలాగే ఎందుకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏమన్నారు, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం అక్కడ జరగట్లేదు, ఒక ఆప్షన్ మాత్రమే. కానీ తమిళనాడు గవర్నమెంట్, ప్రత్యేకించి డిఎంకే అధినేత స్టాలిన్ ఎందుకు దాని మీద రచ్చ చేస్తున్నారు, రగడ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మీద టీవీకే అధినేత, తమిళంలో కొత్తగా వచ్చిన పార్టీ టీవీకే అధినేత, అలాగే హీరో విజయ్ కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక ప్రశ్న సంధిస్తున్నాం. మూడో భాషగా ఒక తెలుగునో, తమిళాన్నో, కన్నడాన్నో, మలయాళ భాషనో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయించగలరా మీరు? ఇక్కడ మూడో భాషగా హిందీ ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారనే అంశం మీద మేము మాట్లాడుతున్నాం. హిందీ ఉండటం కాదు, బలవంతంగా రుద్దుతున్నారనే అంశం మీద. మొత్తానికి ఏంటంటే నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ హిందీ అంశాన్ని ఎత్తుకోవటం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఆయన కూడా ఒక ట్వీట్లో బలంగా సమాధానం ఇచ్చారు. ఎయిదర్ ఇంపోజింగ్ ఎ లాంగ్వేజ్ ఫోర్స్ఫుల్లీ ఆర్ అపోజింగ్ ఎ లాంగ్వేజ్ బ్లైండ్లీ, బోత్ డజంట్ హెల్ప్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ అండ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ భారత్. ఆయన అవర్ కంట్రీ అన్న అవర్ భారత్ అన్నారు. ఆయన బ్లడ్లో ఆ భారత్ జీర్ణించుకుపోయింది చాలా స్పష్టంగా. ఇండియా అనే మాట వాటల్లా భారత్ అనే అంటున్నారు. ఒక భాషని బలవంతంగా రుద్దే ప్రయత్నమో, లేకపోతే ఒక భాషని చాలా అర్థం లేని విధంగా గుడ్డితనంతో వ్యతిరేకించడమో, రెండూ కూడా నేషనల్ అండ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ భారతదేశానికి సంబంధించిన ఒక జాతీయ సాంస్కృతిక సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అనే మాట ఆయన చెప్పుకుంటూ వచ్చారు. I had never opposed Hindi as a language. I only opposed making it compulsory. When the NEP 2020 itself does not enforce Hindi, spreading false narratives about its imposition is nothing but an attempt to mislead the public. క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ క్లారిటీ తెచ్చుకోమని కూడా తమిళనాడు పార్టీలకు ఆయన చెప్పారు. ఏమని? తాను ఎప్పుడూ హిందీని వ్యతిరేకించలేదు. అదే సందర్భంలో అది కంపల్సరీ చేయటాన్ని మాత్రమే తాను వ్యతిరేకించానని చెప్తూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఎన్ఈపీ 2020, నూతన విద్యా విధానం 2020 ఏం చెప్పింది? డస్ నాట్ ఎన్ఫోర్స్ హిందీ, ఇట్ సెల్ఫ్ డస్ నాట్ ఎన్ఫోర్స్ హిందీ. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు. అయితే స్ప్రెడింగ్ ఫాల్స్ నెరేటివ్స్ అబౌట్ ఇట్స్ ఇంపోజిషన్ ఇస్ నథింగ్ బట్ అన్ అటెంప్ట్ టు మిస్లీడ్ ద పబ్లిక్. ఇది వాస్తవం అయితే దానికి సంబంధించి తప్పుడు ప్రచారాలని, తప్పుడు నెరేటివ్స్ని బిల్డ్ చేయటం అనేది ఖచ్చితంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే అనే అంశం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. యాజ్ పర్ ద ఎన్ఈపీ 2020, స్టూడెంట్స్ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు లెర్న్ ఎనీ 2 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ దేర్ మదర్ టంగ్ అలాంగ్ విత్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. ఇఫ్ దే డు నాట్ విష్ టు స్టడీ హిందీ, దే కెన్ అండ్ ఆల్సో ఆప్ట్ ఫర్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ అండ్ సో. చాలా భాషలు చెప్పారు. ఎన్ఈపీ 2020 ప్రకారం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం స్టూడెంట్స్ ఆర్ ద ఫ్లెక్సిబిలిటీ టు లెర్న్ ఎనీ 2 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ దేర్ మదర్ టంగ్. వాళ్ళ మాతృభాషతో పాటు మరో 2 భాషలు అలాంగ్ విత్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. అది తెలుగు అవ్వచ్చు. ఇఫ్ దే డు నాట్ విష్ టు స్టడీ హిందీ ఒకవేళ వద్దనుకుంటే దే కెన్ అండ్ ఆల్సో ఆప్ట్ ఫర్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, సాంస్క్రిట్, గుజరాతీ, అస్సామీ, భారతీయ భాషలు అన్నీ కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఇంకా తప్పే ఉంది పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో? మరి ఎందుకని డిఎంకే స్టాలిన్ గారు దాన్ని, డిఎంకే అధినేత స్టాలిన్ గారు కానీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? వాళ్ళ టెరిటరీలోకి పవన్ కళ్యాణ్ వస్తున్నాడనా, చొచ్చుకొస్తున్నాడని ఏమైనా భయాందోళన వాళ్ళకి రావచ్చు. ఆయన ప్రాంతీయ పార్టీ నాయకుడైనంత మాత్రాన ఒక జాతీయ పార్టీతో ఎలైన్ అయ్యి ప్రభుత్వంలో
ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన భావజాలాన్ని, ఎన్డీఏ కూటమి భావజాలాన్ని ఆయన తీసుకెళ్ళటానికి, పెనట్రేట్ చేయడానికి దూకుడుగా వస్తున్నాడు. అది స్టాలిన్కి భయం పట్టుకుంది. ఇన్నాళ్ళు తమిళనాట ద్రవిడ పార్టీల వ్యవహారం మనం చూస్తూ వచ్చాం. వాళ్ళు బలవంతంగా హిందీని తమ మీద రుద్దుతున్నారంటూ చేస్తూ వస్తున్న ప్రచారం, ఇన్ఫ్యాక్ట్ 1938 నుంచే బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతోందని చెప్పేసి తమిళనాడు ప్రచారం చేసుకుంటూ వచ్చింది. తమిళనాడులోని పార్టీలు, నాట్ తమిళనాడులోని ప్రజలందరూ కాదు, తమిళనాడులోని పార్టీలు, ద్రవిడ పార్టీలు దాన్ని బేస్ చేసుకొని చాన్నాళ్ళు రాజకీయం నడిపాయి, ఇంకా నడుపుతూ వస్తున్నాయి. దాన్ని క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్. అండ్ అంతదాకా ఎందుకు, రూపీ ఎంబ్లం గురించి తమిళనాడు సభలో డిఎంకే మరి ఏం చేసింది, దాన్ని ఎలా మార్పు చేసింది, దాని మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలా మాట్లాడారు అది కూడా చూడొచ్చు. మనం ఆ వీడియో కూడా చూడొచ్చు. నిర్మలా సీతారామన్ ఎంత భావోద్వేగంతో ఆవిడ మాట్లాడారు కూడా మనం చూడొచ్చు. ఎందుకు ఈ విపరీతం? ఒక దేశంలో ఉన్నాం, భారతదేశంలో. పవన్ కళ్యాణ్ అడుగుతోంది అదే, భారతదేశంలో ఉన్నాం మనం, ఎందుకు ఈ విపరీతాలు? మనం నచ్చకపోతే ఇంకో లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకుందాం. ఇన్నున్నాయి, 17-18 భాషలు ఉన్నాయి, ఆప్ట్ చేసుకుందాం, నేర్చుకుందాం. హిందీని ఏం బలవంతంగా రుద్దట్లేదు కదా. నేషనల్ ఇంటిగ్రిటీకి, కల్చరల్ ఇంటిగ్రిటీకి, నేషనల్ స్పిరిట్కి విరుద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీ భయం ఏంటి? తమిళనాటికి బీజేపీ భావజాలం వ్యాప్తి చెందుతోందనా, వ్యాపిస్తోందనా? తమిళనాడులో ఆల్రెడీ బీజేపీకి సింహం లాంటి అన్నామలై ఉన్నారు. ఆయన చాలా బలంగా ప్రచారంలోకి దిగారు. అలాగే చాప కింద నీరులాగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇన్నాళ్ళు స్వాతంత్రం తర్వాత ఇన్నాళ్ళు ఎదురు లేకుండా ఎదిగిన డిఎంకే కావచ్చు, డిఎంకే నుంచి పుట్టుకొచ్చిన అన్నా డిఎంకే కావచ్చు, ఆ మాటకు వస్తే కరుణానిధి కుటుంబం యొక్క ఎనార్కిజానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ అది సక్సెస్ అవుతుందని కాదు, బట్ ఆ ప్రయత్నం రేపు పొద్దున పెద్దదవుతుంది. స్టాలిన్ దూకుడికి కళ్ళెం వేస్తుందనే భయం ఏమన్నా స్టాలిన్కి, ఆయన కుటుంబానికి, లేకపోతే ద్రవిడ వ్యవహారాలకి ఏమన్నా ఇబ్బందిగా మారుతుందని భయమా? అండ్ ఇన్ఫ్యాక్ట్ పెరియార్ గురించి కూడా మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈరోజు మనం గమనిస్తే తమిళనాట మరి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవాలయాలు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎంబ్లమే, పరమ నాస్తికులైన డిఎంకే ప్రభుత్వం పరిపాలిస్తున్న తమిళనాడు ఎంబ్లమే దేవాలయ శిఖరం. ఆ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం, బోళ్ళంత ఆదాయం ఈరోజు వారికి ఫారిన్ కరెన్సీ తీసుకొస్తుంది. మరి తమిళనాడుని ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచేలా చేసింది. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడానికి కాకపోతే ప్రతి ప్రముఖ ఆలయానికి ఎదురుగుండా పెరియార్ విగ్రహాలు పెట్టి హిందూ ధర్మానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలతో కూడిన శిలాఫలకాల అలా ఏర్పాటు చేయటాన్ని హిందువులు కాబట్టి సహనంతో సహించారు అనే ప్రస్తావన అక్కడ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి చర్యలను ఎందుకని డిఎంకే ప్రశ్నించట్లేదు? రేపు పొద్దున తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్తే పవన్ కళ్యాణ్ అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇదే. దానికి స్టాలిన్ దగ్గర సమాధానం ఉందా? మీకు హిందువుల ఓట్లు కావాలి, హిందూ ఆలయాల మీద మధుర మీనాక్షి ఆలయం ఎదురుగా, కంచి కామాక్షి ఆలయం ఎదురుగా, అలాగే కుంభకోణంలో నటరాజస్వామి ఆలయం ఎదురుగా పెరియారు విగ్రహాలు పెట్టి మీరు చేస్తున్న ఈ నాస్తిక ప్రచారం ఏంటి, రెచ్చగొట్టే వ్యవహారం ఏంటి? ఇది రేపు పొద్దున ఆయన నిలదీస్తాడు, ఖచ్చితంగా నిలదీస్తాడు. ఇది హిందువుల ఓట్లలో డీవియేషన్కి కారణం అవుతుంది. అయితే డిఎంకే, లేకపోతే అన్నా డిఎంకే అనే ధోరణిలోంచి కొంత మార్పు వస్తుంది. అయితే ఆతుకూరు లేకపోతే గణాతుకూరు అని తెలుగులో ఒక సామెత ఉంది. ఇప్పుడు ఆ పద్ధతికి తమిళనాడు ఓటర్స్ స్వస్తి చెప్పే అవకాశం ఉంది కాబట్టి డిఎంకే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ఆ మాటకు వస్తే మరి ఆయన ప్రకాష్ రాజు భుజం మించి మరి స్టాలిన్ పేలుస్తున్న తుపాకీ నేరుగా పవన్ కళ్యాణ్ని గురిపెట్టే ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. అయ్యా, హిందీ రుద్దటం, అలాగే హిందీని ప్రయోగించడం అంటూ మాట్లాడి ఎవరైనా చెప్పండి పవన్ కళ్యాణ్కి ప్లీజ్ అని చెప్పి కింద రాశారు. మీ వెటకారాలని తెలుగు ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రకాష్ రాజ్ గారు. మీకు బేఫిటింగ్ రిప్లై ఇస్తారు. మీరు పరభాషా నటులైనా తెలుగులో స్పష్టంగా చాలా చక్కగా మాట్లాడగలరు, అద్భుతంగా నటించగలరు అనే అభిమానంతో మిమ్మల్ని నెత్తెన పెట్టుకొని ఊరేగుతున్న తెలుగు ప్రేక్షక లోకానికి మిమ్మల్ని మీరే దూరం చేసుకుంటున్నారు. మా ఎలక్షన్స్లో మీకు సపోర్ట్గా నిలిచిన మెగా ఫ్యామిలీని కావాలని మీరు టార్గెట్ చేస్తూ ఇలా మాట్లాడుతున్నారు. డిఎంకే మీకు ఏమన్నా రాజ్యసభ సభ్యత్వం ఇస్తుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓకే, ప్రకాష్ రాజ్ గారు మీకు కూడా సమాధానం చెప్తాడు పవన్ కళ్యాణ్. కాస్త ఓపిక పట్టండి, మొన్ననే కదా ప్లీనరీ అయింది, కొంచెం ఆయన రిలాక్స్ అయ్యి మీకు సమాధానం చెప్తారు.